కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టామని, ఏపీ రాజకీయాల్లో ఉన్న మిగిలిన పార్టీలు బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. మోడీకి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ మద్దతిచ్చారని, మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తారని మోడీ వద్ద మెడలు వంచారన్నారు. పార్టీలు బీజేపీకి ఏపీని తాకట్టు పెట్టారన్నారు. బీజేపీ గత 15 ఏళ్లుగా ఏపీని మోసం చేస్తూనే వస్తుందన్నారు. ప్రత్యేక హోదా, పోలవరంపై దృష్టి పెట్టలేదని, రాజధాని కట్టుకోవడానికి అప్పు ఇస్తున్నారు. రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనన్నారు. గుర్తు చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడటం చాలా అవసరం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి కడితే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకుంది. కూటమి సర్కారు అధికారంలో ఉంది. చంద్రబాబు గారు ఇంతకు ముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు. మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతిస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడిన వాడు చంద్రబాబు గారు. కానీ బీజేపీ గత 15 సంవత్సరాలుగా మనకు మోసం చేస్తూనే వచ్చింది. ప్రత్యేక హోదా విషయం అయితేనేమి, లేక ఏ విభజన హామీ అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ. మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరము ఆంధ్ర రాష్ట్రానికి ఇంకెక్కువ ఉంది. ఎందుకంటే విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా బీజేపీ చెయ్యదు. చూసాం, గత 11 సంవత్సరాలుగా చూసాం. బీజేపీ ఒక్క హామీ అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఈ హామీలన్నీ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపడాలి. ఈ ఒక్క ఉద్దేశంతోనే నేను ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడం జరిగింది.